హై వ్యూవర్స్, గతంలో అజదుద్దీన్కి సంబంధించి నోరు పారేసుకున్నప్పుడు నేను వీడియోలు ఇచ్చాను. అతను చాలా కరెక్ట్గా కొన్ని విషయాలు చాలా బాగా మాట్లాడతాడు. అప్పుడు వీడియోలు ఇచ్చాను. అయితే ముందు అతను తేడాగా మాట్లాడిన వీడియో ఇచ్చినప్పుడు ఏమన్నా సూపర్ సార్ అనుసరిస్తారన్నారు. అజదుద్దీన్ కరెక్ట్గా మాట్లాడినప్పుడు అదే విషయాన్ని హైలైట్ చేసిన వీడియో ఇస్తే మీకు తెలియదు వాడి గురించి, వాడు పెద్ద తేడాగాడు, వాడి గురించి మీరు పొగడొద్దు అని అన్నారు. ఈరోజు పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ ఉంది, ఏషియా కప్. అయితే ఈ మ్యాచ్ సంబంధించి మన వాళ్ళు టికెట్లు కూడా కొనలే. ఆ పాకిస్తాన్ వాళ్ళు కొనాలి. ఇంకా వాళ్ళ బెబ్బెబ్బెగ్గాళ్ళు తక్కువ కొనారు టికెట్లు. వాళ్ళు బతుకంతా అంతే. సో విషయం ఏంటి, ఇప్పుడు మనోళ్ళు ఆల్మోస్ట్ బాయ్కట్ చేసేస్తారు మ్యాచ్ని. ఇక టీవీలో వస్తే చూస్తారు తప్ప వేరేది కాదు. ఇప్పుడు స్టేడియంలో టికెట్లు ఫుల్ అవ్వాలి, చాలా టికెట్లు ఎవరు కొనలే. ఇప్పుడు టీవీలలో చూసే జనాలు వచ్చేసి ఏమంటున్నారు, అసలు అవసరమా మ్యాచ్ అని అంటున్నారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వచ్చి, అయ్యా మోడీ సాబ్, బీజేపీ పెద్దలారా, మీరు మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సంబంధించి నీళ్ళు ఆపారు. ఎస్, మంచి పని చేశారు. నీళ్ళు రక్తం కలిసి పారవన్నారు, సూపర్. మరి ఈరోజు ఉగ్రవాదం అండ్ క్రికెట్ రెండు కలుస్తాయా? మొన్న పాకిస్తాన్ వాళ్ళు పీకలకు వస్తారు కదా, మన వాళ్ళు పీకలు, అందులో నా కూతురు ఉంది, నేను వాళ్ళతో వెళ్ళి క్రికెట్ ఆడతానా? మీ కూతురు మీ ఇంట్లో రెండు ఉన్నారు, మీరు వెళ్ళి క్రికెట్ ఆడతారా? ఏంటండి ఇది? ఏ అఫ్రీది అయితే ఆపరేషన్ సింధూర్ గురించి ఘోరంగా మాట్లాడాడు, ఏ అఫ్రీది గాడు అయితే పిచ్చి పిచ్చి కోతలకు వస్తాడో వాడితో ఈ బీజేపీ ఎంపీలు చనువుగా ఉంటూ ఉంటారు. బీసీసీఐ నేతలు ఇప్పుడు ఐసీఈలో అంటున్నాడు కదా అతను, అమిత్ షా కొడుకు జైషా, వీళ్ళు ఏ పాకిస్తాన్ అయితే దూరం పెడుతుందో మన దేశం అంతా, ఆ పాకిస్తాన్తో క్రికెట్ అన్నప్పుడు రీసెంట్గా వరల్డ్ ఛాంపియన్ లెజెండ్సా సీనియర్ ఆటగాళ్ళు వాళ్ళు ఆడుకుంటారు మీరేం చెప్పేసి వదిలేశారు. పోంటారా, మేము వదిలేస్తాం, మీరే గెలిచారు ఆడుకుపోండి అని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు అలా చెయ్యాలని చెప్పేసి అంతా కోరుకుంటే వీళ్ళు కాదుకూడదన్నారు. ఎందుకు? ఇంటర్నేషనల్ క్రికెట్ రూల్స్ ఒప్పుకోవు, ఇది ఓన్లీ మన దేశం పాకిస్తాన్ జరిగేది కాదు కదా, ఓవరాల్గా అన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా, తప్పదు ఇంకా ఆడాలి కదా అని చెప్పేసి ఆడుతున్నట్టు చెప్తున్నారు. బట్ అసదుద్దీన్ ఓవైసీ రోజు మరలదే అంటున్నాడు, ఏం సాబ్ ఆడపోతే ఏమవుతుంది, బీసీసీఐకి రెవెన్యూ పోయింది, మహా అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఫైన్ వేయచ్చు అంతే. అయితే ఏమైంది, పాకిస్తాన్ క్రికెట్ ఆడదామా? ఇది కరెక్ట్ కాదండి అని అన్నాడు. బీజేపీలో ఒక్కరు నోరెత్తట్లా. అసదుద్దీన్ చాలా కరెక్ట్గా మాట్లాడాడు. వాళ్ళు మనోళ్ళని చంపాక వాళ్ళ తాట తీసి ఆరేసిన మనం ఈరోజు మరలా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ క్రికెట్ ఆడేది ఏంటండి అంటున్నాడు. అసదుద్దీన్ ఓవైసీని సపోర్ట్ ఇస్తాం. బట్ మరి ఇంటర్నేషనల్ రూల్స్ ఏమంటున్నాయి ఏంటో తెలియదు. ఇప్పుడు ఒకవేళ మనోళ్ళు సాయంత్రం కనుక మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ గెలిచినట్టే. వీళ్ళు పాకిస్తాన్లో మనతో పాటు గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ముందు వరుసలో మనం ఉన్నాం, ఇప్పుడు పాకిస్తాన్ ముందు వరుసలోకి వచ్చేసింది. ఇన్ కేస్ ఈ గ్రూప్ నుంచి మన వాళ్ళు ఇంకో గ్రూప్ నుంచి వేరే వాళ్ళు వచ్చారు, మనతో పాకిస్తాన్ కూడా వచ్చేసింది. అప్పుడు కూడా పాకిస్తాన్తో ఆడాల్సి వస్తే సూపర్ 4లో అప్పుడు కూడా వదిలిపెట్టాం అనుకుందాం. ఒకవేళ వేరే వాళ్ళ మీద గెలిచి ఫైనల్కి వచ్చాం, ఫైనల్ కూడా మన పాకిస్తాన్ వస్తే అప్పుడు కూడా వదిలిపెట్టేస్తే పాకిస్తాన్ కదా గెలిచేది. సో ఏమంటారంటే క్రీడా స్ఫూర్తి అన్నప్పుడు పాకిస్తాన్లో ఆడటంలో వేరే చోట ఆడుతున్నాం, ఆడికి పాకిస్తాన్ కూడా వచ్చారు, అందరితో పాటు ఆడుతుంది తప్ప వేరేది కాదు, వాళ్ళ నేల మీద కాదు, మన నేల మీద కాదు కదా, వేరే ఎక్కడో చోట, అది కూడా ఏషియా సంబంధించి కదా, సో అది ఇబ్బంది లేదని కొంతమంది సమర్థించుకుంటున్నారు. బట్ చాలామంది మాత్రం వాళ్ళతో మ్యాచ్ వద్దంటే వద్దని అంటున్నారు. అసదుద్దీన్ కూడా అదే అంటూ ఉన్నాడు. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి.